హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్. మన ఛానల్లోనే నేను మోటివేషన్ స్టోరీస్ అయితే చెప్తున్నాను కదండి. ఆ స్టోరీలో భాగంగా ఈరోజు నేను చెప్పాలనుకున్న స్టోరీ ఏంటంటే, అనగనగా ఒక ఊర్లోని ఒక రామయ్య అనే అతను ఉండేవాడు. అతనికి ముగ్గురు కొడుకులు అనమాట. ఆ ముగ్గురు కొడుకుల్లోని పెద్ద కొడుకు, రెండో కొడుకు అస్సలు బుద్ధిహీనుల్లాగా అయితే ఉండేవారు. మూడో కొడుకు చాలా తెలివైనవాడు. అయితే రామయ్య ఇంకా బాగా ముసలితనం అయిపోయి తన ఆస్తిని ఏ విధంగా పంచాలి, ముగ్గురు కొడుకులకి బుద్ధి అయితే లేదు కదా, మొదట ఇద్దరు కొడుకులకి ముందు వాళ్ళనైతే పరీక్షించాలి అని చెప్పేసి అనుకున్నాడు. అందుకని ముగ్గురు కొడుకుల్ని పిలిచి ముగ్గురికి చెరుకు రూపాయి ఇచ్చి, ఈ రూపాయితోని మీరు ఏమి కొంటారో తెలీదు, ఇల్లు అయితే పూర్తిగా నిండిపోవాలి అని చెప్పేసి చెప్పాడనమాట. అయితే సరే అని చెప్పేసి ముగ్గురు కొడుకులు చక్కగా బజార్కి అయితే వెళ్ళారు. అందులో పెద్ద కొడుకు వచ్చేసరికి ఏం చేశాడంటే, ఆ రూపాయి ఇచ్చి బజార్లోని పొద్దుతిరుగుడు పువ్వులు బాగా ఎక్కువగా మొక్కలైతే కొనిసి తీసుకొచ్చి వాటిని ఇల్లు నిండా పేర్చాడు. కానీ ఇల్లు అయితే నిండలేదు. ఇప్పుడు రెండో కొడుకు వంతు. రెండో కొడుకు ఏం చేశాడంటే, అదే రూపాయితోని ఎక్కువ వంట పుల్లలు అయితే తీసుకొచ్చి మొత్తం ఇల్లంతా నింపాడు. దాంతో కూడా ఇల్లు నిండలేదు. ఇంకా ఇప్పుడు తెలివైన మూడో కొడుకు వంతు అయితే వచ్చింది. ఈ మూడో కొడుకుకి బాగా తెలివితేటలు ఎక్కువ కదండి. దానివల్ల ఏం చేశాడంటే, లాంతర్ అయితే తీసుకొచ్చాడు. లాంతర్ తీసుకొచ్చి దాన్ని అయితే దీపం వెలిగించాడు. అలా వెలిగించేసరికి ఒక్కసారిగా ఇల్లంతా వెలుతురుతో అయితే నిండిపోయింది. మొదట ఇద్దరు కొడుకులు తెచ్చిన వాటితోని ఇల్లునైతే నింపలేకపోయాడు. కానీ ఈ తెలివైన వాడు చిన్న కొడుకు ఏం చేశాడంటే, వెలుతురుతోని ఇల్లంతా నింపాడు. ఎంతో అందంగా కనిపించింది ఇల్లు. రామయ్య చిన్న కొడుకు తెలివితేటల్ని చక్కగా మెచ్చుకున్నాడు. అప్పుడు రామయ్య ఏమన్నాడంటే, ధనం కంట బుద్ధి ముఖ్యమైనది అని చెప్పేసి చెప్పాడు. ధనం ఈ రోజు ఉంటుంది, రేపు ఖర్చు అయిపోతుంది. అది ఎంతున్నా మన దగ్గర నిలవదు. కానీ మన బుద్ధి అనే తెలివితేటలతోని మనం ఉపయోగించితే అది ఎప్పటికైనా మంచి కీర్తినైతే ఇస్తుంది. అందుకని తన ఆస్తినైతే మొత్తంగా అయితే తన చిన్న కొడుకు అయితే రాసేసాడనమాట. కథ అయితే వినడానికి బాగుంది. కాకపోతే మొదట ఇద్దరు కొడుకులు ఉపయోగం లేని వాళ్ళ, మీరే చెప్పండి. రామయ్య మొదట ఇద్దరు కొడుకుల్ని కూడా మంచి దారిలో పెట్టుంటే చక్కగా ఇద్దరు బాగున్ను, చక్కగా మంచి తెలివితేటలతో అయితే ఉందును. అదొక్కటి మరిచాడు రామయ్య. ఈ కథకి నీతి ఏంటంటే, తెలివితేటలు ఉన్నవాళ్ళు ఎక్కడైనా బతికేస్తారు, ఎలాంటి సమస్యలనైనా పరిష్కరిస్తారు. దాన్నైతే నిరూపించాడు రామయ్య. అంతే, అంతకు మించి మరేమీ లేదు.